మన భూమి మీద ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో విమానాలు, ఓడలు మాయమైపోతాయి. వింత కట్టడాలు ఉంటాయి. ఇక్కడ రేడియో సిస్టమ్స్, మ్యాగ్నెటిక్ కంపాస్లు పనిచేయవు. అలాగే మరికొంతమంది నమ్మే దాని ప్రకారం ఇక్కడ ఏలియన్స్ లేదా ఏదైనా ప్రమాదం దాగి ఉంది. ఈ ప్రదేశాల్లో విమానాలు, నౌకలు మాయమవడం వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా, లేదా కొంతమంది నమ్మే దాని ప్రకారం ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయా అనే విషయం పక్కన పెడితే, ఈ ప్రదేశాలలో ఎన్నో విమానాలు, నౌకలు, ఓడలు మాయమయ్యాయి అనే విషయం మాత్రం నిజం. ఇలాంటి ప్రదేశాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది బర్ముడా ట్రయాంగిల్. బట్ ఒక్క బర్ముడా ట్రయాంగిల్ మాత్రమే ఇలాంటి ప్రదేశం అనుకుంటే పెద్ద పొరపాటే. ఇలాంటి ప్రదేశాలు మన భూమి మీద చాలా ఉన్నాయి. బర్ముడా ట్రయాంగిల్ కాకుండా ఇలాంటి ప్రదేశాలు 12 ఉన్నాయి. సో మరింకెందుకు ఆలస్యం, వెంటనే వాటి గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో ఐవాన్ టి శాండర్సన్ అనే బయాలజిస్ట్ అలాగే రైటర్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ ప్రపంచంలో ఉన్న వింత ప్రదేశాల గురించి. ఇతను ఒక బయాలజిస్ట్ మాత్రమే కాదు, ఒక ట్రావెలర్ కూడా. దీంతో ఇతను చాలా చోట్ల తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వింత ప్రదేశాలను కనిపెట్టాడు. ఎన్నో పరిశోధనలు చేసి ఈయన ఈ పుస్తకాన్ని రచించాడు. ఈ ప్రదేశాల్లో ఎన్నో వింత పరిణామాలు జరుగుతాయి. ఈ ప్రదేశాలు మన ప్రపంచంలో 12 ఉన్నాయి. కానీ విచిత్రంగా వీటిలో 5 ప్రదేశాలు ఈక్వేటర్కి దగ్గరలో దాదాపు ఒకే లైన్లో ఉన్నాయి. అలాగే మరొక 5 ప్రదేశాలు ఈక్వేటర్కి దూరంగా దాదాపు ఒకే లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అవేంటో చూద్దాం. ముందుగా బర్ముడా ట్రయాంగిల్. ఈ ప్రదేశం అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన సంఘటనలే అందుకు కారణం. ముఖ్యంగా 19-20 శతాబ్దాలలో ఎన్నో విమానాలు, ఓడలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించి మాయమైపోయాయి. 19వ శతాబ్దంలో రోసైల్ అలాగే అలెన్ అనే 2 ఓడలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత రోసైల్ ఓడలోని మనుషులందరూ మాయమైపోయారు. బట్ ఈ ఓడకి ఏమాత్రం డ్యామేజ్ జరగలేదు. అయినప్పటికీ సిబ్బంది అందరూ మాయమైపోయారు. కొన్ని రోజుల తర్వాత ఎలెన్ అనే ఓడకు ఒక పాత ఓడ ఎదురుపడింది. ఈ ఓడలోని మనుషులు ఆ ఓడలోనికి ఎక్కి చూశారు. బట్ ఆ ఓడలోకి వెళ్ళిన సిబ్బంది అందరూ కూడా మాయమైపోయారు. ఈ సంఘటన వల్ల ఈ ప్రదేశం మరింత పాపులర్ అయింది. 17వ శతాబ్దంలో క్రిస్టఫర్ కొలంబస్కి కూడా ఇక్కడ వింత అనుభూతి ఎదురైంది. ఈ ప్రదేశానికి రాగానే మ్యాగ్నెటిక్ కంపాస్ వింతగా పనిచేసింది. అంతేకాదు, ఇక్కడ కొలంబస్ నౌకలకు ఎదురుగా ఒక నౌక వచ్చింది. బట్ అందులో సిబ్బంది ఎవరూ లేరు. ఈ ప్రదేశంలో టైం ట్రావెల్ గురించి కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇలాంటి వింత సంఘటనలు ఈ ప్రదేశంలో చాలా జరిగాయి. కానీ ఈ సంఘటనలకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం గురించి ఎన్నో సిద్ధాంతాలని ఎంతోమంది చెప్పారు. కొంతమంది దీని వెనుక సైన్స్ ఉందని నమ్ముతారు. వామ్ హోల్స్ కారణంగానే ఇక్కడ ఇలాంటి వింత సంఘటనలు జరుగుతున్నాయని కొంతమంది చెప్పారు. బట్ ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ వాస్తవానికి దూరంగా ఉంటాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రదేశంలో మీథేన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మీథేన్ గ్యాస్ వల్ల ఈ ప్రదేశం ఎప్పుడూ పొగగా ఉంటుంది. ఇందువల్ల ఓడలకు ఏమీ కనిపించదు. దీంతో ఓడలను నడపడం కష్టం. అంతేకాదు, మీథేన్ గ్యాస్ వల్ల మ్యాగ్నెటిక్ కంపాస్లు సరిగ్గా పనిచేయవు కూడా. అందుకే నౌకలు, ఓడలు మునిగిపోయాయని చాలామంది అంటారు. బట్ ఇందాక చూసిన సంఘటనలకు ఇది ఏమాత్రం సమాధానం కాదు. దీంతో ఈ ప్రదేశం రహస్యమైన ప్రదేశంగానే మిగిలిపోయింది. నెంబర్ 2, అల్జీరియన్ మెగాలిథ్స్. నిజానికి ఈ ప్రదేశం ఒకప్పుడు జింగ్ ఎంపైర్కి చెందిన శ్మశానం. ఈ ప్రదేశం అప్పట్లో మానవులు ఎలా జీవించేవారో మనకు తెలియచేస్తుంది. ఆ రోజుల్లో మనుషులు నివసించిన కట్టడాల యొక్క శిథిలాలు ఇక్కడ ఉంటాయి. ఈ శిథిలాలు అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియచేస్తాయి. ఈ ప్రదేశం సహారా డెజర్ట్లో ఉంటుంది. ఈ ప్రదేశంలో కూడా చాలా వింత సంఘటనలు జరిగాయి. కొన్ని కథనాల ప్రకారం ఈ రోజుకి ఈ ప్రదేశం మీదుగా ఏ విమానం ప్రయాణించదు. ఈ ప్రదేశం మీదుగా ప్రయాణించే ఏ విమానం తిరిగి రాదు అని చాలా మంది చెప్తారు. అంతేకాదు, ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్లు, ఎలక్ట్రానిక్స్, నావిగేషన్ డివైసెస్ వింతగా పనిచేస్తాయి. ఇక్కడికి వెళ్ళొచ్చిన వారు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రదేశం మీదకు రాగానే మొత్తం చీకటిగా మారిపోతుంది. నెంబర్ 3, మొహెంజోదారో. ఈ ప్రదేశం పాకిస్తాన్లో ఉంటుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగం. ఈ నగరం 2500 సంవత్సరాల క్రిందటి నగరం. కొన్ని కారణాల వల్ల ఒకప్పుడు ఇది ప్రపంచంలోని ఒక అడ్వాన్స్డ్ సిటీగా మారింది. ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్లో ఈ సిటీ బాగా అడ్వాన్స్డ్గా మారింది. కానీ తెలియని కారణాల వల్ల ఒక్కసారిగా ఈ నగరంలోని మనుషులు మాయమైపోయారు. ఇలా జరగడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ప్రదేశంలో న్యాచురల్ డిజాస్టర్ వల్ల ఇలా జరిగిందని కొంతమంది చెప్తారు. బట్ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఇక్కడ ప్రజలు అందరూ మాయమైపోయారు. నగరం ఖాళీగా మిగిలిపోయింది. ఈ నగరం కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 4, డ్రాగన్స్ ట్రయాంగిల్. సముద్రంలో బర్ముడా ట్రయాంగిల్ లాంటిదే ఇంకొకటి ఉంది. అదే డ్రాగన్స్ ట్రయాంగిల్. ఇది జపాన్ దగ్గరలో ఉంది. దీన్నే డెవిల్స్ సీ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఇక్కడ సముద్రపు అడుగున ఒక నగరం ఉంది. పురాతన నగరాల యొక్క శిథిలాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరాన్ని జపాన్స్ అట్లాంటిస్ అని కూడా అంటారు. ఈ నగరంలో పురాతన నగరానికి చెందిన స్తంభాలు, గోడలు ఉంటాయి. బట్ ఇవన్నీ కరెక్ట్గా 90 degrees యాంగిల్లో ఉంటాయి. బట్ ఇక్కడికి వెళ్ళడం నిషేధం. ఇక్కడికి వెళ్ళిన మనుషులు తిరిగి రారు అని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. నంబర్ 5 హమాకూలియా వాల్కెనో.
ఈ వాల్కెనో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఈ వాల్కెనో హవాయి దేశంలో ఉంది. ఈ వాల్కెనోకి వింత శక్తులు ఉన్నట్టు అక్కడి ప్రజలు నమ్ముతారు. కొంతమంది ఈ ప్రాంతంలో స్ట్రేంజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇక్కడ కంపాస్లు, నావిగేషన్ సిస్టమ్లు సరిగ్గా పనిచేయవు. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తన కళ్ళ ముందే ఈ ప్రాంతంలో రేడార్లో ఒక ఫ్లైట్ మిస్ అవడాన్ని చూశాడు. నంబర్ 6 ఈస్టర్ ఐలాండ్. ఈస్టర్ ఐలాండ్ ఈ ఐలాండ్ భూమి మీద ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ఈ ఐలాండ్లో ఎవరూ నివసించరు. ఈ ఐలాండ్ పాలినేషియాలో ఉంది. ఈ ఐలాండ్లో 900 వింత విగ్రహాలు ఉన్నాయి. ఈ భారీ విగ్రహాలు ఒక్కొక్కటి 90 టన్నుల బరువు ఉంటుంది. అంటే వీటిని ఈ ప్రదేశానికి తీసుకురావడం చాలా కష్టం. ఈ విగ్రహాలను 1400 నుండి 1600 AD మధ్యలో నిర్మించారు. ఆ రోజుల్లో రాపా న్యూయి ప్రజలు వీటిని నిర్మించారు. ఈ విగ్రహాలను ఆ రోజుల్లో ఇక్కడికి ఎలా రవాణా చేశారో ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో ఉన్న మషినరీతోనే వీటిని రవాణా చేయడం చాలా కష్టం. బట్ ఆ రోజుల్లో ఈ భారీ రాళ్లను ఎలా రవాణా చేశారు అనేదే ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. నంబర్ 7 సౌత్ అట్లాంటిక్ అనామలీ. సౌత్ అట్లాంటిక్ అనామలీ అంటే మన భూమి మీద రేడియేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అధికంగా న్యాచురల్ రేడియేషన్ ఉంటుంది. అందుకే ఇది భూమి మీదే ఒక ప్రమాదకరమైన ప్రదేశం. ఈ ఏరియాని ఫోటో తీయడానికి ప్రయత్నించిన ఆస్ట్రోనట్స్కి ఎన్నో వింత అనుభూతులు ఎదురయ్యాయి. అంతేకాదు కొన్నిసార్లు శాటిలైట్స్ కూడా ఈ ఏరియాని ఫోటో తీయలేవు. ఈ ఏరియాలో కూడా చాలా విమానాలు మాయమైపోయాయి. ఎన్నో నౌకలు కూడా ఇక్కడ మాయమైపోయాయి. అందుకే ఈ ఏరియాని బర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ స్పేస్ అని కూడా అంటారు. ఈ ఏరియా వెనుక కూడా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. దీని వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఈ ఏరియాలో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వీక్గా ఉంటుంది. అందుకే ఇక్కడ సోలార్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సోలార్ రేడియేషన్ వల్లే ఫ్లైట్స్ డ్యామేజ్ అయ్యి మాయమైపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. నంబర్ 8 గ్రేట్ జింబాబ్వే. ఈ ప్రదేశం జింబాబ్వే దేశంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో 20,000 మంది దాకా నివసించేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ కూడా ప్రజలందరూ మాయమైపోయారు. బట్ ఎక్కడికి వెళ్ళారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక్కడి ప్రజలు వేరే ఏ ప్రదేశానికి వలస వెళ్ళలేదు. ఇక్కడ ఎలాంటి యుద్ధాలు కూడా జరగలేదు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలందరూ మాయమైపోయారు. ఇక్కడి ప్రజలు ఏమయ్యారు అనే విషయం చరిత్రలోనే ఒక అతిపెద్ద రహస్యంగా మిగిలిపోయింది. నంబర్ 9 వాటర్న్ బేసిన్. ఈ ప్రదేశం ఆస్ట్రేలియా దేశానికి పశ్చిమ తీరాన సముద్రంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలోని ఈ ప్రాంతం భౌగోళికంగా ఒక వింత ప్రదేశం. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు భూకంపాలు వస్తాయి. భూకంపాలు సహజంగా 2 టెక్టానిక్ ప్లేట్స్ కలిసిన దగ్గరే ఎక్కువగా వస్తాయి. బట్ ఈ ప్రదేశంలో టెక్టానిక్ ప్లేట్స్ కలవలేదు. అయినప్పటికీ ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి. ఈ ప్రదేశంలో కూడా ఎన్నో విమానాలు మాయమైపోయాయి. నంబర్ 10 లాయల్టీ ఐలాండ్స్. ఈ ప్రదేశం కూడా ఆస్ట్రేలియా దగ్గరే ఉంది. ఈ ప్రదేశం ఆస్ట్రేలియాకి తూర్పు వైపున ఉంటుంది. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ విమానాలు, నౌకలే కాదు, ఏకంగా ఒక ద్వీపమే మాయమైపోయింది. అదే శాండీ ఐలాండ్. నంబర్ 11 సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్స్. ఈ ప్రదేశాలు మన భూమికి ఉత్తరం, దక్షిణంలో ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిన ప్రదేశాలే. అయినప్పటికీ ఇక్కడ చాలా వింత సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ కొన్ని నౌకలు మాయమై మళ్ళీ వేరే చోట ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి సందర్భాలు ఇక్కడ కొన్ని జరిగాయి. కేవలం నౌకలే కాదు, మనుషులు కూడా మాయమైపోతూ ఉంటారు. ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయని కూడా చాలామంది నమ్ముతారు. ఇలాంటి ప్రదేశాలు మీకేమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.